యమహా ఎక్స్ఎస్ఆర్ 155లో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బ్లాక్ కలర్ వచ్చేసింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యాటర్ ఉంటుంది బ్లాక్ కలర్లో, లుక్స్ బాగుంటాయి, అందువల్ల ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా బ్లాక్ కలర్ అండ్ ఫ్రంట్లో ఉన్నటువంటి యూఎస్డి షాంపెన్ కలర్ గోల్డ్ తోటి చూడటానికి లుక్ అదరగొట్టేస్తుంది. అండ్ ఇక లుక్సే కాదు, ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ ఉంది. అదేంటంటే ప్రైస్ పెంచారు ఈసారి. దీన్ని మనకి రూ. 1,50,000 అంటే 1,49,000 అప్రాక్సిమేట్లీ తెచ్చారు కదా ఎక్స్‌షోరూమ్ ప్రైస్. ఇప్పుడు 1,58,000 తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు 1,90,000, 1,92,000 అక్కడైతే మనం దీన్ని కొనాల్సి వస్తుందన్నమాట. అండ్ దీని గురించి కంప్లీట్గా ఒక డెడికేటెడ్ రైడ్ రివ్యూ చేసిన, అది కూడా మీరు చూడండి. కాన్ సెక్షన్ గురించి మాట్లాడాను అండ్ ప్రోస్ అండ్ కాన్ సెక్షన్ గురించి, అది కూడా చూడండి. ఒక ఒపీనియన్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2026 న్యూ యమహా ఎక్స్ఎస్ఆర్ 155cc బ్లాక్ కలర్ వేరియంట్. అయిపోయింది బ్లాక్ కలర్ గోల్డెన్ యూఎస్డి ఫోర్కులతోటి. ఇప్పుడు మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అన్నమాట. మనకి రెడ్, బ్లూ అండ్ అలాగే గ్రీన్ కలర్, మ్యాట్ గ్రీన్ అనమాట, డ్యూయల్ టోన్లో ఉంటుంది. ఇంకా ఇది కొత్తగా బ్లాక్ కలర్. సో మనం సిల్వర్ కలర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవి రెండు చాలా బాగుంటాయి. నాకైతే సిల్వర్ కలర్ నచ్చుతుంది. అవి కొంచెం హంగామాగా అనిపిస్తాయి, కానీ సిల్వర్ కలర్. ఇప్పుడు దాంతోపాటుగా ఇంకో క్లాసిక్ బ్లాక్ కలర్. సో ఓవరాల్గా ఈ 5 కలర్ ఆప్షన్స్లో మీరు వెహికల్ని అయితే చూసేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అండ్ నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, రైడ్ చేశాను కదా, నా ఒపీనియన్ అనుకోండి, అండ్ కొన్ని చిన్న చిన్న స్పెక్స్తో పాటు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనొచ్చు అనే దాని గురించి ఒక 2 నిమిషాలు మీతోటి నేను మాట్లాడాలి. సో అదే ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ అయితే నాకు బాగా నన్ను ఇబ్బంది కలిగించిన విషయం ఈ బండి విషయంలో ప్రైజ్. ఓకే, మాది క్వాలిటీ బాగుంటుందని అంటుంటారు ఎప్పుడు వచ్చినా కానీ, బట్ నేను కాదనట్లేదు, క్వాలిటీ ఓకే, కానీ సర్వైవ్ అయ్యే క్వాలిటీనే, కానీ కెవ్వు కేక అనే క్వాలిటీ అయితే కాదు నాకు అనిపించింది అన్నమాట. అండ్ టియర్ డ్రాప్ మనకి ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ తెస్తున్నారు, కానీ అది మెటల్ కాదు, అది ఫైబర్ ప్లాస్టిక్ తోటే ఉంది. క్వాలిటీ బాగుంది ప్లాస్టిక్ అయినా, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మెటల్ ట్యాంక్ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని నాకు అది అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రైస్ సెగ్మెంట్లో కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇంత బోస్ కొంటున్నాం. సో సింగిల్ సీట్ ఇచ్చారు, కానీ ఫోమ్ ఫినిషింగ్ బాగుందా అంటే మంచిగా ఇంప్రూవ్ చేసి 2026లో తెచ్చారా అంటే, మనకు బ్లాక్ కలర్ చూస్తుంటే సేమ్ సీట్తో వస్తుంది. నేను ఆ కాన్ సెక్షన్లో పర్టికులర్గా చెప్పిన విషయం ఏంటంటే, థిన్గా ఉంది, బాగా సన్నగా ఉంది. జనరల్గా ఎక్కువ ఫోమ్ ఫినిషింగ్ ఇస్తేనే కూర్చున్నప్పుడు మనకి సీట్ మంట పడుతుంది ఎక్కువ దూరం వెళ్తే. కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి లాంగ్ రైడ్ కూడా తీసుకెళ్తాం కదా ఇలాంటి వెహికల్ ఇంత పోసి కొన్నప్పుడు. ఈ విషయానికి వస్తే మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ సార్లు డ్రాప్ అవ్వాల్సిందే, అంటే ఆగాల్సిందే, రెస్ట్ తీసుకోవాల్సిందే, లేకపోతే మీకు ఖచ్చితంగా సీట్ మంట పుట్టేస్తుంది అన్నమాట. అండ్ అది కూడా లిమిటెడ్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ గ్రాబ్ రైల్ ఇస్తున్నారంటే సీట్కి అటాచ్డ్ గ్రాబ్ రైల్ కూడా ఇవ్వట్లేదు. అండ్ ఏమంటే యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలనుకుంటా. సో ఇవన్నీ కూడా సీట్ వైజ్ నాకైతే కంప్లైంట్స్ ఈ వెహికల్లో. ఇంత బోస్ కొంటున్నాం. సో మనం లాంగ్ రైడ్, అట్లీస్ట్ మన ఫ్యామిలీని పక్కన పెట్టండి, మనం లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా, ఎక్కువ దూరం మనం తిరగడానికి కూడా కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉండేంత థిన్ సీటు అండ్ కాస్త హార్డ్ సైడే ఉంది. మరి మంచి ఫోమ్ ఫినిషింగ్ అని యాడ్ చేశారంటే అది కూడా లేదు, థిన్గా అనిపించింది నాకైతే. ఇవన్నీ ప్రోస్ లేవని నేను అనట్లేదు. అసలు ఒక విషయం చెప్పాలి మీకు క్లియర్గా, అసలు ఏ బండి కూడా 100% పర్ఫెక్ట్ కాదు. సో అది పర్ఫెక్ట్ అయ్యే విధంగా ఫీడ్బ్యాక్ తీసుకొని కంపెనీనే దాన్ని ఇంప్రూవ్ చేసి, సో నెక్స్ట్ జనరేషన్ మారే కొంది సో వెహికల్లో అవి రెక్టిఫై చేసుకొని క్లియర్ చేయాలన్నమాట. అలా చేస్తే చాలు, చాలా వరకు కూడా ప్రతి బైక్ సక్సెస్ అవుతుంది. ఆ విషయంలో యమహా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. నెక్స్ట్ వెహికల్ అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్గా తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ సీట్ అయితే నాకు అదే కనిపిస్తుంది, సేమ్ అలానే ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఇది మెరుగుపడలేదు అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో ఇక చూడాలి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇంజన్ గురించే. చాలా మంచి ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో మనకి 18.4 bhp పవర్, 14.2 Nm టార్క్, ఇరగొట్టేస్తుంది ఇంజన్ అయితే మాత్రం. నేను రైడ్ చేసి చూసినప్పుడు మిడ్ రేంజ్ పికప్, ఇనిషియల్ పుల్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. సిటీ ట్రాఫిక్ కండిషన్లో అయితే మాత్రం జస్ట్ అలా అన్నిటిని చుట్టేస్తుంది అన్నమాట. అండ్ ఈజీగా మీరు టర్న్ చేసుకోవచ్చు. 137 kgల వెయిట్. సో ఇది మాత్రం కిల్లింగ్ అన్నమాట. ఖచ్చితంగా మీరు దీంతో ఈ ఒక్క పాయింట్ అయితే మాత్రం మీకు సాటిస్ఫై అయితే ఇస్తుంది. మీరు షార్ట్ రైడర్స్ అయితే, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే, ఎక్కువ అర్బాన్ సిటీ ట్రాఫిక్ కండిషన్కి యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం రాసి పెట్టుకోండి. ఈ పాయింట్ అయితే మాత్రం, ఈ లైట్ వెయిట్ అండ్ ఇంజన్ ఇరగొట్టేస్తుంది. ఇంకా మైలేజ్, చాలా మంచి మైలేజ్, వివియో టెక్నాలజీ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. మీరు కామ్ అండ్ కూల్గా రైడ్ చేస్తానంటే సో మీకు ఆల్మోస్ట్ ఇది 50 kmpl నుంచి 45 దాకా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది యమహా యొక్క మంచి డెవలప్మెంట్ ఇంజన్. ఇంకా ఈ వెహికల్కి ఇంత క్రేజ్ రావడానికి ముఖ్యమైన కారణం దీని యొక్క స్క్రాంబ్లర్ అండ్ అల్ట్రా క్లాసిక్ డిజైన్ అనమాట. రెట్రో ఫీల్ అందిస్తూనే
మంచి వెహికల్గా తీసుకొచ్చారనమాట. ఖచ్చితంగా కూడా దీని యొక్క లుక్స్ అండ్ దీనికి కంపల్సరీ ఒక మంచి ప్రో అయితే అవుతుంది, ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఓవరాల్గా నా ఒపీనియన్ ఈ వెహికల్ మీద వచ్చేసి, సో ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ బండి కొంటానంటే మాత్రం సో ఖచ్చితంగా నేను మీకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఓకే అనుకుంటేనే వెహికల్ కొనమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ మీరు కనుక ఒక అర్బన్ ట్రాఫిక్ కండిషన్లో షార్ట్ రైడర్స్ అయితే హ్యాపీగా వెహికల్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ మ్యాటర్స్ అన్నమాట. ప్రైస్ అనేది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. సో కాబట్టి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, అనాలిసిస్ చేయండి, అండ్ ఒకసారి మంచిగా రీసెర్చ్ చేసి మీకు వెహికల్ సూట్ అవుతుంది అనుకుంటేనే హ్యాపీగా తీసుకోండి. సో ఫైనల్గా బ్లాక్ కలర్ వచ్చేసింది, షాంపెన్ గోల్డెన్ కలర్ తోటి చూడటానికి చాలా బాగుంది. 8,000 రూపాయలు, ఆల్మోస్ట్ 9,000 రూపాయల దాకా ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా పెంచేశారు. సో జిఎస్టీ డ్రాప్ అయిన టైంలో ఇంకొంచెం బెటర్ ప్రైస్కి వచ్చింది. ఆ టైంలో కొన్న వాళ్ళకి కొంచెం బెటర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇది దీని మీద నా ఒపీనియన్. మనకి వెహికల్ అవైలబిలిటీలోకి వచ్చిన వెంటనే మీకు దీని యొక్క రివ్యూ అండ్ మీకు క్లియర్ కట్గా చూపిస్తూ నేను మాట్లాడతాను దీని గురించి. ఆ వీడియోని ఖచ్చితంగా చూడాలనుకున్నట్లయితే మిస్ అవ్వకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.